ఇవాళ ఏదో పెట్టిండి, ఇవాళ బీజేపీ ఎంపీ అంట ఇదిలో ఉన్నాడని. పేరు చెప్పానండి మేడం, సమయం వచ్చినప్పుడు చెప్తా. ఇప్పుడు సమయం ఎప్పుడు వస్తుంది? రాత్రి 2 గంటలకు వస్తుందా? హెవీ మెటల్ మ్యూజిక్ వినేటప్పుడు వస్తుందా? ఎప్పుడు వస్తుంది సమయం? చెప్పవే. మీ అయ్య కూడా అట్లే అంటుండే, నేను బేటా పెడతా, సమయం వచ్చినప్పుడు చెప్తా. పెట్టుమని బయట ఎవరు తీసుకున్నారు? ఏ ఎంపీ, ఏ బ్యాంకు, ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషను, ఏ ల్యాండ్ మీద? ఎవరు ఆ ఎంపీ? ఎవరు? పేరు చెప్పవా? ఏం ఆగమైండు? ఏ మీటింగ్లు పెట్టిండు? ఏ బ్యాంకు, ఏం లోను, ఎంత లోను? పేరు చెప్పు. సిబిఐ వాళ్ళు తెలుసా? రాసుకో. రాసిండా? రాసిండా? దీనిలో ఏమైనా అర్థం ఉందండి? దీంట్లో ఏమైనా అర్థం ఉందా? అప్పుడు ఒకసారి ఆ కేసీఆర్ ఇట్లా అంటే కోర్టు చివాట్లు పెట్టింది, ముఖ్యమంత్రి నా దగ్గర సీడీలు ఉన్నాయి అన్నాడు కదా రోజు. అది ఏంది? అది ఆ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ కొనుగోలుకి నా సీడీలు ఉన్నాయి, ఆడియో రికార్డులు, వీడియో రికార్డులు ఉన్నాయంటే చివాట్లు పెట్టింది సుప్రీంకోర్టు. నువ్వేం ముఖ్యమంత్రి రాబోయే? నేను టైంపాస్ చేస్తుంటండి మీడియాతోటి, ప్రజలతోటి. ప్రతిపక్షం ఇట్లా నడుపుతుందా? నాకు పేరు తెలుసు కానీ నేను చెప్పా. మా అమ్మ చాక్లెట్ ఇచ్చింది, నేను చూపెట్టా. యూజ్లెస్ ఫెలోస్. ఎక్కడి నుంచి తీసుకున్నారు బ్రదర్? ఐసిఐసిఐ బ్యాంకు నుంచి తీసుకున్నట్టు రుజువు చేస్తే ఐసిఐసిఐ బ్యాంకు మీద ఎంక్వైరీ కావాలి ఫస్ట్. పేపర్ బయట పెట్టమనండి, ఆయన దగ్గర ఉన్న రుజువులు బయట పెట్టమనండి, ఎంపీ పేరు బయట పెట్టమనండి. ఎవరు వద్దన్నారండి? కోర్టుకు పోయి కేసు వేయమనండి. ఇవన్నీ అలిగేషన్లు చేయడం వేరే విషయం. నాకు తెలుసు పేరు నేను చెప్పా అంటే ఇట్లా చాలాసార్లు అన్నాడు ఈయన. ఈ మధ్య మైక్ ముందర అన్నాడు, ఇట్లా చాలాసార్లు అన్నాడు. మా నాయకులు ఎవరన్నా ఎయిర్పోర్ట్లో ఆడిడ కలిస్తే మీ వాళ్ళ సంగతి తెలుసు నాకు, మొత్తం బయట పెడతా అన్నాడు. ఎన్నడూ పెడతావు? పెట్టు పెట్టు నాయన, నీకు దమ్ముంటే పెట్టు. ఓకే, పనికి వాళ్ళు వేశాను. నేను కూడా అంటున్నా, ఆర్ఆర్ ట్యాక్స్, ఆర్జీ ట్యాక్స్ మేము ఎప్పుడు అంటున్నాం? మేము కాంగ్రెస్ వాళ్ళు అన్నారు కాబట్టి మేము రిపీట్ చేస్తున్నాం. మీరు కాంగ్రెస్ వాళ్ళే అన్నారు కదా. కరప్షన్ అలిగేషన్స్ పొలిటికల్ సిస్టంలో వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేయటం, వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు చేయటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సిస్టమ్ పని చేసుకుంటూ పోతుంది. టైం పట్టింది. మీరు కవిత ఎప్పుడు అరెస్ట్, కవిత ఎప్పుడు అరెస్ట్, కవిత ఎప్పుడు అరెస్ట్ అని 1,00,000 సార్లు అడిగినాక అరెస్ట్ అయింది. అలా టైంలో అరెస్ట్ అయిండు. రేవంత్ కూడా అయిండు. రేపు మాప కేటీఆర్ కూడా అవుతుండొచ్చు.
సో మనం వీ కెనాట్ గో అండ్ క్వశ్చన్ సిబిఐ ఆర్ సంబడి వెన్ విల్ యూ డూ ఇట్ అని. దే విల్ ఫంక్షన్ యాజ్ పర్ దేర్ సిస్టమ్, వాళ్ళ కన్వీనియన్స్, వాళ్ళ ప్రొసీజరల్ ప్రాక్టీసెస్ బట్టి చేసుకుంటారు వాళ్ళు.